మేడం ఇప్పుడు కృష్ణంరాజు గారితో ఎప్పుడు అమితాబ్ బచ్చన్ గారు స్క్రీన్ షేర్ చేసుకోలేదు, ప్రభాస్ గారు చేసుకోవడం ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉంది నాకు. అది చూస్తూ ఉంటే ఆ ఇద్దరు కాంబినేషన్ నాకు అందులో కృష్ణరాజు గారు కనిపించారు. వాళ్ళిద్దరూ చేయాలని అలాంటి క్యారెక్టర్స్ నాకు ఉండేది. ఆ కోరిక అమితాబ్ బచ్చన్ గారు తీర్చారు, అది నాగి గారు తీర్చారు. ఇంకా ఇందులో అమితాబ్ బచ్చన్ గారి గురించి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. వీళ్ళు ఇంకా అసలు సుప్రీమ్స్, వీళ్ళు ఏంటంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్ కన్నా అద్భుతమైన ఒక సినిమా మన కల్కి. అది కమల్ హాసన్ గారు లాస్ట్ లో చూసేసరికి అసలు బాబా అసలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. సో పార్ట్ 2 గురించి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇలా ఉంది అంటే పార్ట్ 2 దీనికి 1000 రెట్లు ఎక్కువ ఉంటుందని నేను ఊహిస్తున్నాను. దీన్ని కూడా నేను ఇంతలో ఊహించలేను కన్నా ఎక్కువ ఇంకా మనకు అసలు అంతు చిక్కని ఒక అద్భుతమైన సినిమా ఈ కలికి. అందరికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మనకి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు మా నాగి గారు. ఇప్పుడు రాజమౌళి గారు కూడా యాక్ట్ చేశారు, ఎలా అనిపించింది అమ్మా మీకు స్క్రీన్ మీద? చూస్తే నేను అది స్క్రీన్ షాట్స్ కూడా చూసి అందరికీ పంపించాను. చాలా బాగా అనిపించింది. ఆ గురు శిష్యులు ఇద్దరు మళ్ళీ ఇందులో కనిపించేసరికి చాలా ఆనందం అనిపించింది. ఒక బాహుబలి ఎలా అయితే ఆయన ఇచ్చారో అలాగే ఒక బాహుబలి ఎలా అయితే ఇచ్చారో రాజమౌళి దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంది ఈ సినిమా. రాజమౌళి గారు భవిష్యత్తులో మహాభారతం సినిమా తీస్తామని చెప్పేసి అన్నారు. సో దాంట్లో ప్రభాస్ గారు ఎటువంటి పాత్ర పోషిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారమ్మా? ఆయన ఏ పాత్ర ఇచ్చినా కూడా అదే మన ప్రభాస్ గారికి ఆ పాత్రకి న్యాయం జరుగుతుంది. అందులో మనకి క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ మా బాబు ప్రభాస్ గారు కనిపించింది. లాస్ట్ లో అదే సీను నాకు కనిపించింది. అయితే ఏదైతే కృష్ణరాజు గారు నమ్మి ఈ ప్రాజెక్ట్ ని ఆయన శిష్యుడిగా మా నాగి గారికి అప్పచెప్పారో దానికి 1000 రెట్లు కాదు 1000 రెట్లు కాదు న్యాయం చేశారు మా నాగి గారు. కృష్ణరాజు గారు చాలా ఆనందిస్తారు. అబ్బా అసలు మైండ్ బ్లోయింగ్ ఈ మూవీ. మా బాబు ప్రేక్షకుల యొక్క రెస్పాన్స్ మీకు ఎలా అనిపించిందమ్మా థియేటర్? అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లాప్స్ విజిల్స్ తప్ప ఎక్కడ ఆగలేదన్నమాట. అందరూ కూడా నాకు మొత్తం ఇంటర్నేషనల్ గా కూడా అన్ని మొత్తం విదేశాల నుంచి కూడా నాకు మొత్తం నా ఫోన్ అంతా అవే మెసేజ్. ఇది ఇంకొక లెవెల్లో ఉంది మేడం, ఇంకో లెవెల్లో ఉంది. ప్రభాస్ గారు అయితే అసలు ఇంకా ఆయన సుప్రీం హీరో కాదు, అసలు యూనివర్సల్ హీరో కాదు, అంతకన్నా ఎక్కువ అని అందరూ చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. సో కూటమి విజయం సాధించిన తర్వాత వచ్చినటువంటి మొదటి పాన్ ఇండియా పెద్ద మూవీ ఇది. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా ఆనందపడుతున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలా సపోర్ట్ చేస్తారు కల్కి. ఏం చెప్తారు? నేను అందరు అభిమానులకి కూడా మరి ప్రతి ఒక్కరికి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనివ్వండి, మా అభిమానులు అవనివ్వండి, అందరికీ నేను హృదయపూర్వకంగా నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. చాలా బాగున్నాయండి. అవి అయితే ఇంకో వేరే లెవెల్లో ఉన్నాయి. దీనికి మాటలు లేవు అంతే.